చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. 2018 తర్వాత ప్రధాని మోడీని కానీ బీజేపీ పెద్దల్ని కానీ చంద్రబాబు కలవడం ఇదే తొలిసారి. ఇంతకీ ఈ భేటీ భవిష్యత్తు రాజకీయాలకు సంకేతమా? 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా బీజేపీపై ఒక్క విమర్శ కూడా చేయలేదు చంద్రబాబు. 3 ఏళ్లుగా బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేలా మాట్లాడుతూ వచ్చారు టీడీపీ అధినేత తమ్ముళ్లు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు టీడీపీ మద్దతిస్తూ వచ్చింది కూడా. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియతో 2 పార్టీల మధ్య ఏర్పడ్డ గ్యాప్ తగ్గుతోందన్న సంకేతాలు వచ్చాయి. అమరావతి వచ్చిన ద్రౌపది ముర్ము అధికార వైసీపీతో పాటు టీడీపీ నేతలతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాంతో టీడీపీ విషయంలో బీజేపీ సానుకూల వైఖరితో ఉందా అన్న చర్చ మొదలైంది. ఇటీవల వైసీపీ పార్లమెంటు వేదికగా కేంద్రం తీరును ఒకంత గట్టిగానే నిలదీస్తోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, ప్రధాని మోదీ సహా బీజేపీ పెద్దల్ని కలవటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు ఢిల్లీ టూర్, ఆయనకు మోదీకి, బీజేపీకి, టీడీపీకి మధ్య గ్యాప్ తగ్గిందనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. అంతేకాదు ఏపీ బీజేపీ నేతలు కూడా చంద్రబాబు, టీడీపీ విషయంలో ఇటీవల కాస్త సాఫ్టుగానే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అంటే తీవ్రంగా వ్యతిరేకించే నేతలు ఏపీ బీజేపీలో చాలామందే ఉన్నా అలాంటి వాళ్లు కూడా వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో అనే ఆలోచనలతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. బీజేపీ పెద్దలు టీడీపీ విషయంలో మెత్తబడినట్టు కనిపించటం వల్లే స్థానిక బీజేపీ నేతలు అదే మూడ్లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ మధ్య ఓ అవగాహన కుదిరే పరిస్థితి ఉందా అంటే దానికి తెలంగాణ రాజకీయాలే సమాధానం చెబుతాయనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే భావన కొందరు బీజేపీ నేతల్లో ఉన్నట్టు సమాచారం. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి బరిలోకి దిగితే తెలంగాణలో ఖచ్చితంగా అధికారాన్ని చేజెక్కించుకోవడం ఖాయమని కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది వర్కౌట్ అవుతుందని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తే ఏపీలోనూ టీడీపీ, బీజేపీ ఓ అవగాహనకు రావచ్చనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఏపీలో కూడా అదే కాంబినేషన్లో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.